ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల శుభాలు మీ అందరికీ తెలియజేయుచున్నాను. బాగున్నారా? దేవుని యొక్క ఉచిత రూపంలో మరొక నూతన దినాన్ని దేవుడు మనకు బహుమతిగా ఇచ్చాడు. ఈ దినం మనం ప్రభు కొరకు, ప్రభుతో జీవిద్దాం. అప్పుడే మన జీవితాల్లో జయ జీవితం, ఆశీర్వాదం దొరుకుతుంది. ఈ ఉదయకాల సమయంలో దైవ ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం ఒకసారి చూద్దాం. 25వ అధ్యాయం, సామెతల గ్రంథం 25వ అధ్యాయము 21వ వచనంలో ఒక అమూల్యమైన సత్యము మహాజ్ఞాని సొలొమోను తెలియజేస్తాడు. దయచేసి పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఉంచండి. నీ పగవాడు ఆకలి కొనిన ఎడల వానికి భోజనం పెట్టుము, దప్పికొనిన ఎడల వానికి దాహమేమో. 22వ వచనం, అట్లు చేటు చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుడు తన వాక్యం దీవించుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు క్రైస్తవ జీవితాల్లో ఎంత భక్తిగా, ఎంత విశ్వాసంగా, ఎంత ప్రార్థన అనుభవంగా మనము జీవించినా కొన్నిసార్లు మన జీవితాల్లో పాత జీవితం ఉందే, అది అప్పుడప్పుడు తొంగి చూస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, కొన్నిసార్లు స్వాభావికంగా మన స్వభావం ఎటువంటిదంటే అన్నిటినీ చేయగలుగుతాం, కానీ భక్తి జీవితంలో కొన్నిటిని చేయలేము. అందుకనే చాలామంది క్రైస్తవ విశ్వాసులు ఏమంటారంటే, ఎవరైనా ఏదైనా మనసును గాయపరిచినప్పుడు, లేకుంటే ద్రోహం చేసినప్పుడు, లేకపోతే ఏదైనా మరి గొడవాడినప్పుడు వారితో మనం ఎప్పుడు పలకం, వారిని క్షమించాం. చాలామంది క్రైస్తవ విశ్వాసులు అనే మాట ఏంటంటే, ఎన్నైనా చెప్పండి, వాడితో నేను పలకను, వాడికి నాకు సంబంధం లేదు అంతే అంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, మహోన్నతుడైన దేవుని సాన్నిధ్యంలో నీవు సద్భక్తిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, విశ్వాస జీవితంలో బ్రతుకుతున్నప్పుడు దేవుని మాట ఏమని సెలవిస్తుందో తెలుసా? నీ పగవాడు ఆకలి కొనినప్పుడు భోజనం పెట్టు, అతడు దాహం కొన్నప్పుడు దాహానికి నీళ్ళు. అట్లా చేయటం వలన అతని తల మీద నిప్పులు పోసి ఉన్నట్లు అంటారు. అందుకే అంటాడు కదా, అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. ప్రియ దేవుని బిడ్డ, క్రైస్తవ జీవితమే క్షమాపణతో కూడినది. క్రైస్తవ జీవితమే ఇతరులను క్షమించగలిగేది. మనల్ని నిందించిన వారు, మనల్ని అపహసించిన వారు, మనల్ని అవహేళన చేసిన వారు, మనల్ని చిన్నచూపు చూసిన వారు, ఎవరైనా సరే మనం క్షమించాలి. మంది తప్పుగానప్పుడు, అతనిదే తప్పైనప్పుడు, ఎదుటి వ్యక్తిదే తప్పైనప్పుడు మనమే వెళ్ళి అతన్ని పలకరించడమే క్రైస్తవ విశ్వాసి జీవితంలో ఉన్న ప్రేమ, క్రీస్తు ప్రేమ. ఆ మహోన్నతుడైన దేవుడు మన అపరాధములను క్షమించినప్పుడు, మన దోషములను క్షమించినప్పుడు, నీవు ఇతరులను క్షమించలేకపోతే నీ భక్తి జీవితం ఏమైపోతుంది? ఇతరులకు సాక్షికరంగా నీవు ఎలా జీవించగలుగుతావు? పరలోక రాజ్యమును ఎలా స్వతంత్రించుకోగలుగుతావు? ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎవరినైతే క్షమించకూడదు అనుకుంటున్నావో, నీ కుటుంబ జీవితంలో, నీ ఉద్యోగం చేసేట కానీ ఎక్కడైనా సరే ఎవరితోనైనా విభేదం ఉంటే వెంటనే సమాధానపడు, వెంటనే వారితో ప్రేమతో మాట్లాడటం నేర్చుకో. అప్పుడు మహోన్నతుడైన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. బైబిల్ గ్రంథం ఏమో సెలవిస్తుందో తెలుసా? పగ తీర్చుకొనుట నా వంతు. అందుకని ఇక్కడ ఉంది కదా, పగ తీర్చుకొనుట నా వంతు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ పగను దేవునికి వదిలే. దేవుడే నిన్ను కాపాడుతాడు, దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో క్షమాగుణం కలిగి ఉందామా? నాతో కలిసి ప్రార్థన చేయి. పరిశుద్ధుడా, మహోన్నతుడమైన దేవా, మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి స్తోత్రం నాయన. ఎదుగో నాయన, పగవారిని ఆకలి కొనినప్పుడు ఆహారం పెట్టమన్నావు, దాహము కొన్నప్పుడు దాహమునకు నీళ్ళు ఇవ్వమన్నావు.
అయ్యా అట్లు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు అన్నావు. పగ తీర్చుకున్నట్ట నా వంతన్నా. మహోన్నతుడా, క్రైస్తవ విశ్వాస జీవితంలో క్షమాగుణము కలిగి మేము ముందుకు వెళ్ళే కృపను అనుగ్రహించమని కొద్ది విన్నపములు క్రీస్తు పేర పుణ్యనామమును బట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నేను దీవించుగాక.